నా సెల్లు ఎవరు ఉంటే సైలెంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మంచి పాయింట్లు మోగుతాయి దానికి. 1995 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఆ కుటుంబం కోసం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆ కుటుంబం కోసమే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఆ కుటుంబం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి బాధ ఇది. 1995లో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ రోజు నేను ఎక్కడో మెడిసిన్ చేస్తున్నప్పుడు తర్వాత వచ్చి వైఎస్ రాజారెడ్డి గారి ఆశీస్సులతో రాజకీయ ఆరంగేటం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వైఎస్ కుటుంబంతో మొదలైన ఆ రోజు సంబంధం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. వైఎస్ రాజారెడ్డికి చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం కావాలని చెప్పి యూత్ కాంగ్రెస్లో కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఒక టర్మ్, రాజీవ్ యువసేన వైస్ ప్రెసిడెంట్గా ఒక టర్మ్, ఎస్కే యూనివర్సిటీలో అదే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్వై ప్రెసిడెంట్గా కూడా 2 సంవత్సరాలు కేవలం వైఎస్ కాంగ్రెస్ పార్టీ కోసం, వైఎస్ కుటుంబంలో ఉన్న అభిమానంతో ఆ రోజు నుంచి కూడా రాజకీయాల్లో ఉండడం జరుగుతాం. మరి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మా కుటుంబం యావత్తు, మా తమ్ముళ్ళు కావచ్చు, నా భార్య కావచ్చు, అందరూ కూడా నిస్వార్థంగా రాజశేఖర రెడ్డిని సీఎంగా ఎలాగైతే చూసుకున్నామో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే సీఎంగా చూడాలని ఒక అకుంఠిత దీక్షతో పార్టీ కోసం పాదయాత్రలో కావచ్చు, రైతు భరోసా యాత్రలో కావచ్చు, అతను చేసే ప్రతి ప్రోగ్రాంలోనూ నిస్వార్థంగా పనిచేసి అతను సీఎంగా చూడాలని కోరుకున్న ఫ్యామిలీ మాకు ఏదైతే ఇది గుర్తించినాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతకాలం నుంచి నేను ఉన్నప్పటి నుంచి నాకు గుర్తింపు ఇవ్వాలనుకుని నేను ఏది అనకపోయినా కూడా తనే స్వయంగా పిలిపించి లాస్ట్ ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ అయినప్పుడు తనే స్వయంగా పిలిపించి నీకు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నాను, మన కుటుంబాన్ని నమ్ముకొని చాలా రోజుల నుంచి ఉన్నాను, ఖచ్చితంగా నిన్ను ఎంపీ చేసే బాధ్యతనే నాది. నువ్వు అది స్టార్టింగ్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల తర్వాతనే తనే స్వయంగా బెంగళూరు పిలిపించి గంట సేపు మాట్లాడి నువ్వే ఎంపీ క్యాండిడేట్, నువ్వే తిరుగు, పార్లమెంట్ అంతా తిరుగు అని చెప్పేసి నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక పార్టీ స్టేట్ లెవెల్ పోస్టు క్రియేట్ చేసి నా కోసం ఇచ్చి పార్లమెంట్ అంతా తిరగమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష పార్టీలో ఎంపీపీగా ఉంటూ ఎంపీపీగా మండలంలో ప్రజా సమస్యలపై నిర్విరామంగా తెలుగుదేశం వారితో కొట్లాడి ప్రజల కోసం ఎన్నో దీక్షలు, ధర్నాలు చేసి ప్రజా సమస్యలపై పోరాటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ వైఎస్ఆర్